Hi friends, welcome back to my channel Shriketki Maths Tutorials. Today's topic Intermaths 1B, third chapter straight lines, introduction of exercise 3 difference. Till now I have completed exercise 3C and the previous units also, that is locus and transformation of axis. For those videos you can check the channel playlist. See the video till end, and if you like the video please subscribe my channel Shriketki Maths Tutorials and press the bell icon for more notifications. Okay. Note here the angle between the straight lines L1 identical to A1x plus B1y plus C1 is equals to 0, L2 identical to A2x plus B2y plus C2 is equals to 0 is theta is equals to cos inverse of modulus of A1 A2 plus B1 B2 by root of A1 square plus B1 square into root of A2 square plus B2 square. ఓకే, ఇక్కడ మీకు ఈ పాయింట్ చదవగానే అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ ఇవి రెండు ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అయితే ఆ రెండింటి మధ్యలో యాంగిల్ ఇప్పుడు L1 ఇది, L2 ఇది, L1 L2, అప్పుడు తీటా వాటి రెండింటి మధ్యలో యాంగిల్కి ఫార్ములా ఏంటి? కాస్ ఇన్వర్స్ మోడ్లెస్ ఆఫ్ A1 A2 ప్లస్ B1 B2 బై రూట్ ఆఫ్ A1 స్క్వేర్ B1 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ A2 స్క్వేర్ B2 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ if same lines L1 and L2 are non-vertical lines with slopes M1 and M2 respectively, then angle between the lines is theta is equals to tan inverse of modulus M1 minus M2 by 1 plus M1 M2, where M1 is equals to slope of L1 that is minus A1 by B1, M2 is slope of L2 that is minus A2 by B2. ఇక్కడ చూసారు కదా మనకి పైన థీటాకి ఒక ఫార్ములా వచ్చింది, యాంగిల్కి ఇక్కడ ఇంకో ఫార్ములా వచ్చింది. రెండింటి మధ్యలో ఏంటి డిఫరెన్స్? ఇక్కడ మనకి స్లోప్స్ అనేటివి ఇవ్వలేదు. స్లోప్స్ మనం కనుక్కోవచ్చు కూడా, నో ప్రాబ్లం, యూజింగ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్. స్లోప్స్ ఇవ్వకుండా డైరెక్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమవుతుంది? యాంగిల్ బిట్వీన్ స్ట్రైట్ లైన్స్కి ఇది. మీకు స్లోప్స్ ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా స్లోప్స్ M1 M2 ఇచ్చారనుకోండి, ఫార్ములా ఏమవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ మోడ్యులస్ ఆఫ్ M1 మైనస్ M2 బై 1 ప్లస్ M1 M2. ఓకే, ఇక్కడ పైన ఉన్న ఈ ఫార్ములా నుండి మనము కింద ఫార్ములా అనేది డిరైవ్ చేస్తామన్నమాట. వెరీ సింపుల్ టు డిరైవ్, విచ్ ఈస్ అన్నెసరీ, సో ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ దట్. Note, this is very important friends, which is very helpful for your problems. Okay, let L1 identical to A1x plus B1y plus C1 is equals to 0, L2 identical to A2x plus B2y plus C2 is equals to 0. These are the equations of two straight lines. Here L1 is parallel to L2. Okay, when L1 is parallel to L2, if and only if A1 B2 equals to A2 B1, ఈ టూ ఈక్వేషన్స్, ఈ టూ లైన్ ఈక్వేషన్స్ ప్యారలల్ ఎప్పుడు అవుతాయి? A1 B2 ఈజ్ ఈక్వల్స్ టు A2 B1. ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే ఆ టూ లైన్ ఈక్వేషన్స్ అనేటివి ప్యారలల్ అవుతాయి అన్నమాట. ప్యారలల్ ఉంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ప్యారలల్ ఉంటుంది, వైస్ వర్సా అనమాట. ఇప్పుడు ఇది ఎలా వస్తుందో చూద్దాం. మనకి రెండు లైన్స్ ప్యారలల్ అంటే మనకి ఉండే కండిషన్ ఏంటి ఫ్రెండ్స్? స్లోప్స్ ఆర్ ఈక్వల్. M1 ఈజ్ ఈక్వల్స్ టు M2 కదా. M1 ఏంటి? మైనస్ A1 బై B1, మైనస్ A1 బై B1. M2 ఏంటి? మైనస్ A2 బై B2, మైనస్ A2 బై B2. ఇక్కడ చూడండి, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, మనం క్రాస్ మల్టిప్లై చేస్తే A1 B2 A2 B1 అదే వచ్చిందా? A1 B2 ఈజ్ ఈక్వల్స్ టు A2 B1. ఇది రఫ్ పార్ట్, నేను మీకు అర్థం కావడానికి ఇక్కడ చేసి చూపించాను. ఇక్కడ నేను చూపించేది మీరు నోట్స్ లాగా కూడా రాసుకోవచ్చు ఇఫ్ నీడెడ్. సిమిలర్లీ ఈ టూ లైన్స్ పర్పెండిక్యులర్, L1 పర్పెండిక్యులర్ టు L2 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ A1 A2 ప్లస్ B1 B2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, పర్పెండిక్యులర్ ఉంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే ఆ టూ లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఓకే, వైస్ వర్సా. ఇది ఎలా వస్తుంది? మనకి టూ లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు స్లోప్స్, ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఏమవుతుంది? -1 అవుతుంది కదా. అందులో సబ్స్టిట్యూట్ చేయండి. M1 ఏంటి? మైనస్ A1 బై B1, M2 మైనస్ A2 బై B2 ఈజ్ ఈక్వల్స్ టు -1. ఓకే, దట్ ఇంప్లైస్ ఇక్కడ A1 A2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ A1 A2 బై B1 B2 ఈజ్ ఈక్వల్స్ టు -1. ఈ B1 B2ని మనం LHS తీసుకెళ్ళిపోతే మల్టిప్లై అవుతుంది కదా. ఏమొస్తుంది అప్పుడు? దట్ ఇంప్లైస్ A1 A2
ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b1 b2. ఈ మైనస్ b1 b2ని మనము ఎల్హెచ్ఎస్ తీసుకొస్తే ఏమొస్తుంది, a1 a2 ప్లస్ b1 b2 ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చిందా మనకి కండిషన్. ఓకే, ఇప్పుడు మనం ఇంప్లికేషన్ చేస్తే మనకి కండిషన్ అనేది వచ్చింది. మీరు రివర్స్లో వెళ్ళారనుకోండి, ఈ కండిషన్ యూజ్ చేసుకుంటూ వెళ్తే మీరు m1 m2 ఈజ్ ఈక్వల్స్ టు -1 ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది మనం రివర్స్లో వెళ్ళిపోయామంటే. సేమ్ ప్యారలల్లో కూడా మనకి సేమ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఉందంటే మనకి రెండు వైస్ వర్సాగా రెండు ప్రూవ్ అవుతాయి అన్నమాట. ఓకే, next theorem friends, which is very important in solving your problems and also for your exam also. Statement: the length of perpendicular from the point p x0 comma y0 to the straight line ax plus by plus c is equals to 0 is modulus of ax0 plus by0 plus c by root of a square plus b square. ఓకే, ఇది మనకి లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంట. ఎక్కడ నుండి, ఫ్రమ్ p టు దిస్ గివెన్ లైన్. ఓకే, ఇది స్టేట్మెంట్. మనం గివెన్ థింగ్స్ రాసేద్దాం. గివెన్ పాయింట్ p x0 కామా y0 అండ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఓకే, ఇక్కడ చూడండి, మనము p x0 కామా y0ని ఏమనుకుందాము, ఫస్ట్ ఈ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుందాము, ఇది ఆరిజిన్. ఓకే, p x0 కామా y0 బిది న్యూ ఆరిజిన్. మనం ఆరిజిన్ అనేది షిఫ్ట్ అయింది అనుకోండి, సారీ మనకి యాక్సిస్ కోఆర్డినేట్ యాక్సిస్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయింది అనుకోండి, మనకి ఆరిజిన్ అనేది షిఫ్ట్ అవుతుంది కదా. ఆ ఆరిజిన్ షిఫ్ట్ అయిన ఆరిజిన్ ఏమనుకుందాము, p x0 కామా y0 అనుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఒరిజినల్ యాక్సిస్లో పాయింట్ q ఈజ్ x కామా y అనుకుంటాము. అదే ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సిస్లో q క్యాపిటల్ ఎక్స్ కామా క్యాపిటల్ వై అనుకుంటాం కదా. ఒకటే పాయింట్, కాకపోతే ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సిస్లో మనము క్యాపిటల్ లెటర్స్తో ఇండికేట్ చేస్తాం. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో ఇది మీకు వచ్చే ఉంటుంది కదా. అప్పుడు మనకేమవుతుంది, దిస్ పాయింట్ ఇన్ ది ఒరిజినల్ సిస్టమ్ కెన్ బి రిటన్ యాజ్ దిస్ ఎక్స్ ప్లస్ x0. లెట్ q x కామా y బి ది పాయింట్ ఇన్ original axis. Similarly, we get q capital X comma capital Y as the new point in the transformed axis. Now we can write x is equals to capital X. Okay, one more thing to write, and let p x0 comma y0 be the new origin. ఓకే, బి ది న్యూ ఆరిజిన్. ఇప్పుడు మనం ఎలా రాస్తాము, పాయింట్ ఇన్ ది ఒరిజినల్ సిస్టమ్ కెన్ బి రిటర్న్ యాజ్ అ సమ్ ఆఫ్ పాయింట్ ఇన్ ట్రాన్స్ఫార్మ్డ్ సిస్టమ్ ప్లస్ ఆరిజిన్. సిమిలర్లీ స్మాల్ y ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ Y ప్లస్ y0. ఓకే, మనం ఇలా రాయొచ్చా. ఇప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ X ప్లస్ x0, y ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ Y ప్లస్ y0 వచ్చింది. Substitute x comma y is equals to capital X plus x0 comma capital Y plus y0 in line ax plus by plus c is equals to 0. Okay, that implies what we get, a into capital X plus x0 plus b into capital Y plus y0 plus c is equals to 0. This will be the equation of the line kada. ఇప్పుడు చూడండి, ax plus ax0 plus by plus by0 plus c is equals to 0. That implies ax plus by, ax0 by0 c ఇది కాన్స్టెంట్, a x0
plus by naught plus c is equals to 0. This is the transformed equation of the line, friends. ఇప్పుడు మనము లైన్ ని రిప్రజెంట్ చేద్దాం. ఇప్పుడు ఇది లైన్ అనుకోండి, మనకి ఇచ్చిన లైన్ దట్ ఈస్ ax plus by plus c is equals to 0. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకి ఏమవుతుంది, ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసు కదా, లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది లైన్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులో మనం సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేస్తే ఎలా వస్తుంది, ఏమొస్తుంది మనకి, లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ న్యూ ఆరిజిన్. What is new origin? P x0 comma y0 to line L is equals to 0. ఇది మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కాబట్టి టు ది లైన్ ఇన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫార్మ్. ఏమవుతుంది, మాడ్యులస్ ఆఫ్ c దట్ ఈస్ modulus of ax0 plus by0 plus c by root of a square plus b square, that is square of x quotient a square plus square of y quotient that is b square. Okay, వచ్చిందా మనకి ఆన్సర్. ఇప్పుడు చూడండి, లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ న్యూ ఆరిజిన్ దట్ ఈస్ px0 y0 టు ది లైన్ ఇన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఫార్మ్ ఈజ్ ఇది. మనకి యాక్చువల్గా ఇది ట్రాన్స్ఫార్మ్డ్ ఫార్మ్లో ఇలా అనిపిస్తుంది. మనకి యాక్చువల్గా ఏం అడిగారు, లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ px0 y0 టు ది స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ మాడ్యులస్ ఆఫ్ ax0 ప్లస్ by0 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మనకు అడిగింది కూడా p నుండే కదా, p నుండి లైన్కి అడిగారు, మనకి కూడా p నుండి ఇచ్చిన లైన్కి లెంత్ అనేది వచ్చేసింది. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది పాయింట్ p x0 y0 టు ది స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ax0 ప్లస్ by0 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇది ఏంటి, లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ p టు దిస్ గివెన్ లైన్. మనం ఇచ్చిన పాయింట్స్ అనేటివి రాసేయండి. లెట్ qx y బి ది పాయింట్ ఇన్ ది ఒరిజినల్ యాక్సిస్. ఓకే, ఇక్కడ మనము కోఆర్డినేట్ యాక్సిస్, ట్రాన్స్ఫార్మ్డ్ కోఆర్డినేట్ యాక్సిస్ డ్రా చేద్దాము. అక్కడ px0 y0 అనేది న్యూ ఆరిజిన్ అనుకుందాము. qx y ఈజ్ పాయింట్ ఇన్ ఒరిజినల్ యాక్సిస్. సిమిలర్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ q క్యాపిటల్ x క్యాపిటల్ y యాజ్ అ పాయింట్ ఇన్ ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సిస్. ఇప్పుడు మనము ఒరిజినల్ యాక్సిస్ లో పాయింట్స్ ని ఎలా రాయొచ్చు, x is equals to capital X plus x0, y is equals to capital Y plus y0. Here we can substitute these values in the given line equation. After substituting we will be getting the equation of line in transformed form. ఓకే, ఇక్కడ వరకు వచ్చేసిందా. మనకి లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది లైన్ తెలుసు కదా, ఆఫ్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. యూజింగ్ దట్ కండిషన్ we will be finding the length of perpendicular from new origin px0 y0 to the line L is equals to 0 in transformed form, that is ax0 plus by0 plus c by root of a square plus b square, which is similar to ఇక్కడ మనకి p నుండి l కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అడిగాడు, అదే కదా మనకు వచ్చింది. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయింది కదా. మీరు కనుక నా వీడియో చూస్తూ నోట్స్ మెయింటైన్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న హెడ్డింగ్ పెట్టుకోండి. ఈ థీరంకి ముందు లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ఏ లైన్. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్. ఇక్కడ నెక్స్ట్ థీరం we will be finding distance between two parallel lines. Parallel lines మధ్యలో ఎక్కడైనా మనకి డిస్టెన్స్ సేమ్ ఉంటుంది కదా, ఆ డిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. Statement: the distance between parallel straight lines ax plus by plus c1 is equals to 0 and ax plus by plus c2 is equals to 0 is modulus of c1 minus c2 by root of a square plus b square. We need to prove this. ఇక్కడ ఇచ్చిన టూ ఈక్వేషన్స్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. మనకి ఈక్వేషన్స్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటాయి, మనందరికీ ముందే తెలుసు కదా. ఈ కోషంట్ పార్ట్ ఎక్స్ అండ్ వై టర్మ్స్ ఉండే పార్ట్ సేమ్ ఉంటుంది, కాన్స్టాంట్ పార్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, అంతే. సో ఇక్కడ కూడా చూడండి, మనకి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ c1, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ c2,
ఇక్కడ కూడా సేమ్, ఈ పార్ట్ అనేది సేమ్ ఉంది, ఓన్లీ కాన్స్టెంట్ ఒకటే చేంజ్ అయింది. చూసారు కదా. ఫస్ట్ ప్రూఫ్. Given equations of parallel lines ax plus by plus c1 is equals to 0, ax plus by plus c2 is equals to 0, నంబరింగ్ ఇచ్చేయండి 1 and 2. ఆ 2 parallel lines ఇక్కడ డ్రా చేసేసాను చూడండి, 1 and 2. వాటి మధ్యలో ఇది మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. ఓకే, మనం ఇప్పుడు ఏమనుకుందాము, లెట్ p x0, y0 be any point on equation 1. ఓకే, ఇక్కడ ఈక్వేషన్ 1 పైన px0 y0 అనేది ఒక పాయింట్ అనుకుందాం. సో వీ కెన్ సబ్స్టిట్యూట్ దిస్ పాయింట్ ఇన్ ఈక్వేషన్ 1. దట్ ఇంప్లైస్ వాట్ యూ కెన్ రైట్ ax0 ప్లస్ by0 ప్లస్ c1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఇంప్లైస్ ax0 ప్లస్ by0 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ c1. ఇలా రాసుకోవచ్చా మనం? లెట్ ఇట్ బి ఈక్వేషన్ నంబర్ 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ P నుండి ఈక్వేషన్ 2కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. ఆ పర్పెండిక్యులర్ M అనే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది లైన్ 2ని. ఇప్పుడు PM ఈజ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ప్యారలల్ లైన్స్. ఇప్పుడు PM is also the distance. PM is also the distance of perpendicular drawn from P to line 2 కదా. ఇది ఇక్కడ మీరు లైన్ చూడకండి, లైన్ 1 అనేది కన్సిడర్ చేయకండి. ఇక్కడ P అనే పాయింట్ నుండి M అనే పాయింట్కి, M అనే పాయింట్ లైన్, P అనే పాయింట్ నుండి ఈక్వేషన్ 2కి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది M అనే పాయింట్ దగ్గర టచ్ అయింది. అంటే PM ఈజ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ది లైన్ 2 కదా. యూజింగ్ దట్ కండిషన్ వీ కెన్ సార్ట్ అవుట్ దిస్ ప్రాబ్లం. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు కదా, లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ point P x0, y0 to ax plus by plus c is equals to 0 is modulus of ax0 plus by0 plus c by root of a square plus b square. మనకు ఆల్రెడీ ఈ ఫార్ములా తెలుసు, జస్ట్ ఇప్పుడే డిస్కస్ చేసాం. యూజింగ్ దట్ కండిషన్ ఓన్లీ we will be sorting out this problem. Okay, here PM is perpendicular distance between two parallel lines. Similarly, PM is perpendicular distance from P to line 2. ఓకే, అంతే కదా. PM అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ లైన్ 2 టు, PM ఈజ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ P టు లైన్ కదా. PM ఈజ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు లైన్ 2 కదా. అదే ఇక్కడ రాశాను. ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు లైన్ ఎలా కనుక్కుంటాం? మనకి ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా ప్రకారం మనకి PM ఏమవుతుంది? PM ఈజ్ ఈక్వల్స్ టు మోడ్యులస్ ఆఫ్ ax0 ప్లస్ by0 ప్లస్ C2 ఎందుకు? ఈక్వేషన్ 2 ఏంటి మనకి? ax ప్లస్ by ప్లస్ C2 ఈజ్ ఈక్వల్స్ టు 0, కాబట్టి ఇక్కడ C2 వస్తుంది. బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ చూడండి, మనకి ax0 ప్లస్ by0 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ C1 ఉంది కదా. ఓకే, మనం ఇక్కడ అదే రాసేయచ్చు, ax0 ప్లస్ by0 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ C1. సిన్స్ ఫ్రమ్ 2 we can write it as ax0 plus by0 can be written as minus C1 plus C2 by root of a square plus b square. Okay.
ఇక్కడ మనకి ఏమొచ్చింది, మోడ్యులస్ ఆఫ్ C2 మైనస్ C1 వచ్చింది. ఇందులో మైనస్ కామన్ తీయండి, C1 మైనస్ C2 బై రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. మనకి మోడ్యులస్లో మైనస్ అనేది ఉండదు, సో ఏమైపోతుంది, మోడ్యులస్ ఆఫ్ C1 మైనస్ C2 బై రూట్ ఆఫ్ A square plus B square, this which is the perpendicular distance between two parallel lines. ఓకే, అంతేనా, అర్థమైందా? హెన్స్ ప్రూవ్డ్. చాలా సింపుల్. మనకి ప్రీవియస్ థీరం ఉంది కదా, ఆ థీరం నుండి ఈ థీరం మనం ప్రూవ్ చేసాం అంతే. యాక్చువల్గా ఇవి థీరమ్స్ లాగా కూడా ఇంపార్టెంట్. మీకు క్వశ్చన్ పేపర్ ఈజీగా ఇవ్వాలనుకున్నారనుకోండి, ఇలాంటి థీరమ్స్ మీ క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. లేదు టఫ్గా ఇవ్వాలనుకున్నారనుకోండి, కొంచెం వేరే థీరమ్స్ ఉంటాయి. మోస్ట్గా ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అండ్ ఇమేజ్ థీరం అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి స్ట్రైట్ లైన్స్ నుండి. నెక్స్ట్ అవే డిస్కస్ చేయబోతున్నాం మనము. ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి ఉంచాను, యూ కెన్ సీ దట్ వీడియో ఆల్సో. ఓకే, మనకి ఇప్పుడు తెలిసింది కదా, లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఏ పాయింట్ టు లైన్, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ స్ట్రైట్ లైన్స్. ఇది మనకి ఇప్పుడు అర్థమైపోయింది కదా. ఈ 2 ఫార్ములాస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ -3,4 టు ది స్ట్రైట్ లైన్ 5x - 12y = 2. ఇక్కడ మనకి ఈ పాయింట్ నుండి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోమంటున్నారు. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కి ఫార్ములా మనకు తెలుసు కదా, ఫ్రమ్ ఏ పాయింట్ టు లైన్ ఏంటి, మోడ్యులస్ ఆఫ్ ax0 ప్లస్ by0 ప్లస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈ ఫార్ములా మనకు తెలుసు కదా. మీరు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే ఫార్ములా కంపల్సరీగా రాయాలి, ఎందుకంటే ఫార్ములా కూడా మార్క్స్ ఉంటాయి. ఇచ్చిన పాయింట్ రాసేసేయండి. గివెన్ పాయింట్ -3,4 లెట్ ఇట్ బి ఈక్వల్స్ టు x0, y0 అండ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ 5x - 12y = 2 ఇచ్చారు. మనము 2ని LHS తీసుకొచ్చేద్దాం. 5x - 12y - 2 = 0. ఇప్పుడు మనకి లెంత్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ పాయింట్ టు లైన్ ఏమవుతుంది, సిన్స్ బై ఫార్ములా లెంత్ of perpendicular from -3,4 to 5x - 12y - 2 = 0 is modulus of a means 5, x0 that is -3 plus b that is -12, y0 that is 4 plus c that is c ఎంత -2 by root of a square that is 5 square plus b square that is -12 square. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. దట్ ఈక్వల్స్ టు మోడ్యులస్ ఆఫ్ 5 3s 15, 12 4s 48 -2 by root of 5 square 25 -12 whole square 144. That equals to modulus of -48 -2 -50 -50 -15 -65 by root of 169. 144 plus 25 169 కదా. 169 రూట్ ఏంటి, 13. ఇక్కడ మోడ్యులస్ తీసేస్తే మనకి 65 వస్తుంది. 13 5s. వాట్ ఈస్ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, 5 యూనిట్స్. వెరీ ఈజీ. మీకు డైరెక్ట్ క్వశ్చన్ అడిగిన 2 మార్క్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 యూనిట్స్. చాలా సింపుల్. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయగలిగితే చాలు, మీకు చాలా ఈజీగా 2 మార్క్స్ వచ్చేస్తాయి. Next example problem. Find the distance between the parallel lines 3x plus 4y minus 3 is equals to 0 and 6x plus 8y minus 1 is equals to 0. ఈ 2 parallel lines మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలి అంట. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ ఆఫ్ parallel lines రాసేసేయండి. 3x plus 4y minus 3 is equals to 0, 6x plus 8y minus 1 is equals to 0. ఓకే, మనకి డిస్టెన్స్ బిట్వీన్ parallel lines ఏంటి, is equals to modulus of C2
మైనస్ C1 బై ఆర్ C1 మైనస్ C2 కూడా తీసుకోవచ్చు, రూట్ ఆఫ్ A² ప్లస్ B². ఇది మనకి ఫార్ములా. ఇక్కడ చూడండి, మనకి ప్యారలల్ లైన్స్ అంటే ఎలా ఉండాలి, ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది లైన్ అనేది ఈక్వల్గా ఉండాలి. 3x ప్లస్ 4y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0, 6x ప్లస్ 8y మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది. ఇక్కడ డైరెక్ట్గా ఇది C1 మైనస్ 3 C1 మైనస్ 1 C2 అనుకొని మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేశారనుకోండి, మీకు డెఫినెట్గా ఆన్సర్ రాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి AB వాల్యూస్ సేమ్ ఉండాలి, ఇక్కడ సేమ్ లేవు. ఓకే, AB వాల్యూస్ సేమ్ రావాలి అంటే ఏం చేయాలి, ఐదర్ వీ హ్యావ్ టు మల్టిప్లై ఈక్వేషన్ 1 విత్ 2 ఆర్ డివైడ్ ఈక్వేషన్ 2 విత్ 2. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేసామనుకోండి, మనకి ఏమొస్తుంది 6x ప్లస్ 8y విచ్ ఇస్ సిమిలర్ టు ది సెకండ్ ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ 1లా చేంజ్ కావాలంటే డివైడ్ బై 2 చేయాలి. ఇక్కడ మనం ఏం చేద్దాం, మల్టిప్లై బై 2 చేద్దాం. ఓకే, మీరు డైరెక్ట్ ఇలానే చేశారనుకోండి, డెఫినెట్గా ఆన్సర్ అయితే తప్పు వస్తుంది. మీరు ప్యారలల్ లైన్స్ ఇచ్చినప్పుడు ఈ కండిషన్ ఎప్పుడైనా చెక్ చేసుకోవాలి అనమాట. మల్టిప్లై, ఇక్కడ ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాము. మల్టిప్లై 1 with 2. What we will get? 6x plus 8y minus 6 is equals to 0. Let it be equation number 3. From 2 and 3 we get a is equals to 6, b is equals to 8, c1 is equals to c1 minus 1, C2 is equals to minus 6. Okay, substitute in formula. That implies distance between parallel lines is equals to modulus of C2 minus C1 by root of A² plus B². What is C2? That is minus 6. What is C1? Minus 1. By root of what is A? 6. That is 6 square. What is B? 8. That is 8 square. That equals to modulus of minus 6 plus 1. Minus of minus 1 plus 1 అవుతుంది కదా, by root of ఇక్కడ 6 స్క్వేర్ 36, 8 స్క్వేర్ 64. ఇక్కడ మనకి మైనస్ 6 ప్లస్ 1 మైనస్ 5 వస్తుంది. మోడ్యులస్ ఆఫ్ మైనస్ 5 బై రూట్ 36 ప్లస్ 64 100. ఇక్కడ మోడ్యులస్లో మైనస్ 5 ఉంటే మనకు నార్మల్గా ఏమొస్తుంది 5. రూట్ 100 ఏంటి 10. 5 2s. వాట్ ఈస్ ద డిస్టెన్స్? హాఫ్ యూనిట్స్. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ది గివెన్ ప్యారలల్ లైన్స్ ఏంటి? హాఫ్ యూనిట్స్. ఓకే, దిస్ ఈజ్ యువర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇది మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ 3D ఫ్రెండ్స్, ఎక్సర్సైజ్ 3D. ఇదే ఇంట్రడక్షన్లో మీకు ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అండ్ ఇమేజ్ థీరం విత్ ప్రాబ్లమ్స్ కూడా యాడ్ అయి ఉంటాయి. నేను అది నెక్స్ట్ పార్ట్ లాగా మీకు పోస్ట్ చేస్తాను. ఓకే, అది కూడా నేను స్ట్రైట్ లైన్స్ ప్లేలిస్ట్లో పెట్టేస్తాను. సో యూ కెన్ చెక్ దేర్. మీకు చాలా ఈజీగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఆ ప్లేలిస్ట్లో చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ శ్రీ కేత్కి మ్యాథ్ ట్యుటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో విత్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్.